ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షం దేశ రాజధాని ఢిల్లీని అతలాకుతలం చేసింది. ద్వారకాలోని కెనాల్ ప్రాంతంలో ఓ ఇంటిపై చెట్టు కూలిపోయింది. దీంతో నలుగురు మృతి చెందారు, ఒకరు గాయపడ్డారు. మృతుల్లో తల్లి, ముగ్గురు పిల్లలున్నారు. ప్రాణాలతో భర్త బయటపడ్డాడు. లజపత్ నగర్, ఆర్కేపురం, ద్వారకాతో పాటు చాలా ప్రాంతాల్లో రోడ్లపై వాననీరు ప్రవహించింది. కొన్ని చోట్ల మోకాళ్ల లోతులో నీరు నిలిచిపోయింది. వాహనదారులతో పాటు ఉదయాన్నే పనులకు, స్కూళ్లకు, ఆఫీసులకు వెళ్లేవారు అవస్థలు పడ్డారు. అండర్ పాస్లో నీళ్లు నిలిచిపోవడంతో భారీగా ట్రాఫిక్ స్తంభించింది. వర్షానికి పలు ప్రాంతాల్లో చెట్లు కూలిపోయాయి. లోతట్టు ప్రాంతాల్లోని ఇండ్లలోకి వరద నీరు చేరింది. వర్షం ఎండవేడి నుంచి ఉపశమనం కలిగించిందన్నారు ఢిల్లీ వాసులు. ఢిల్లీలో ఇవాళ కూడా ఉరుములు మెరుపులతో వర్షం పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. జాతీయ రాజధాని ప్రాంతానికి రెడ్ అలర్ట్ జారీ చేసింది. జాగ్రత్తగా ఉండాలని సూచించింది. సాధ్యమైనంత వరకు ఇళ్లలోనే ఉండాలని, తలుపులు, కిటికీలు మూసి ఉంచాలని సూచించింది. చెట్ల కింద నిలబడకూడదని తెలిపింది. షార్ట్ సర్క్యూట్ అయ్యే ప్రమాదం ఉన్నందున ఎలక్ట్రికల్స్ పరికరాలను అన్ప్లాన్ చేయాలని సూచించింది. భారీ వర్షం, దుమ్ము, తుఫాన్, ఈదురుగాలులతో విమాన సర్వీసులకు అంతరాయం కలిగింది. దాదాపు 100 విమానాలు ఆలస్యంగా నడుస్తున్నాయి. 40 ఫ్లైట్లను దారి మళ్లించారు. దీంతో ప్రయాణికులకు ఎయిర్పోర్ట్ అడ్వైజరీ జారీ చేసింది. ఎయిర్ ఇండియా, ఇండిగో కంపెనీలు కూడా ప్రయాణికులకు అలర్టులు పంపించాయి. తాజా అప్డేట్స్ ఎప్పటికప్పుడు చెక్ చేసుకోవాలని సూచించాయి. మెట్రో సేవలకు అంతరాయం కలిగింది. ఇక మరోవైపు ఉత్తరప్రదేశ్, హర్యానాలోని పలు ప్రాంతాలను వర్షం ముంచెత్తింది. యసిక, ఢిల్లీలో భారీ వర్షానికి సంబంధించిన మరిన్ని అప్డేట్స్ మదార్ లైవ్ లో అందిస్తారు. మదార్, గుడ్ మార్నింగ్. ఏ ప్రాంతాల్లో వర్ష ప్రభావం ఉంది? సహాయక చర్యలు ఎలా ఉన్నాయి? వెరీ గుడ్ మార్నింగ్ జ్యోతి. తెల్లవారుజామునే వర్షం, అది కూడా భారీ వర్షం, ఉరుములు మెరుపులతో కూడినటువంటి వర్షపాతం నమోదు కావడంతో కొంత జనజీవనం అయితే ఉదయం నుంచి సుమారు 7-8 గంటల వరకు కూడా స్తంభించినటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే చాలా వరకు ఢిల్లీలో ఉదయం పూటనే ఆఫీసులకు వెళ్లేటువంటి వారు కావచ్చు, లేకపోతే స్కూల్స్ కూడా ఎర్లీ అవర్స్ లో ఉంటాయి. వారందరూ కూడా చాలా ఇబ్బందులు పడ్డారు. ఎక్కువగా పడడంతో చాలా లోతట్టు ప్రాంతాలు కావచ్చు, లేకపోతే అండర్ పాసుల్లో ఎక్కువగా నీళ్లు నిలిచిపోయినాయి. దాంతో మోకాళ్ళ లోతు నిలిచిపోయినటువంటి నీళ్లలోనే చాలా వరకు కూడా వాహనదారులు ప్రయాణాలు అనేది కూడా సాగించాల్సినటువంటి పరిస్థితి ఉంది. ద్వారకా కావచ్చు, మొత్తంగా ఎన్సీఆర్ పరిధిలో మొత్తంగా వర్షపాతం అయితే భారీగా నమోదైంది. ఎన్సీఆర్ పరిధిలో చాలా ప్రాంతాలు, ద్వారకా కావచ్చు, ఐటీఓ కావచ్చు, లేకపోతే ఆర్కే ఆశ్రమం, ఇట్లాంటి చాలా ప్రాంతాల్లో కూడా వర్షానికి చాలా ఇబ్బందులు పడ్డారు ప్రజలంతా కూడా. ఓవరాల్ గా ఎర్లీ అవర్స్ నుంచి కూడా వర్షపాతం అనేది కూడా స్టార్ట్ అయింది. దాంతో దాని ఇంపాక్ట్ అనేది చాలా వరకు ఫ్లైట్స్ పైన పడింది. ఉదయం పూట విజిబిలిటీ అనేది కూడా తక్కువగా ఉంటుంది. దానికి తోడు ఈ వర్షపాతం అనేది కూడా నమోదు కావడంతో వర్షాలు అనేది కూడా కురవడం, దాంతోపాటు ఈదురుగాలులు ఇవన్నీ కూడా పెద్ద ఎత్తున వీయడంతో వాటికి సంబంధించినటువంటి ఇంపాక్ట్ అనేది ఫ్లైట్స్ మీద పడింది. సుమారు 100 ఫ్లైట్స్ వరకు కూడా ఆలస్యంగా నడుస్తూ ఉన్నాయి. సుమారు 40 ఫ్లైట్స్ ని దారి మళ్లించారు. వేరే అహ్మదాబాద్ కావచ్చు, లేకపోతే జైపూర్ లాంటి ఆల్టర్నేటివ్ ఎయిర్పోర్ట్స్ లో వాటికి సంబంధించినటువంటి ల్యాండింగ్ అనేది కూడా చేసినట్టుగా విమానయాన సంస్థలు చెప్తా ఉన్నాయి. ఎప్పటికప్పుడు ఫ్లైట్ డిలేకి సంబంధించినటువంటి సమాచారాన్ని వారికి సంబంధించి ఎప్పటికప్పుడు ప్రయాణికులకు పంపిస్తా ఉన్నారు. ఫ్లైట్స్ ఎప్పుడు టేక్ ఆఫ్ అవబోతున్నాయి, లేకపోతే ఎప్పుడు బోర్డింగ్ అనేది చేయబోతున్నారు అనే వాటిపై సంబంధించినటువంటి అంశాలపైన పూర్తి స్థాయిలో ఎప్పటికప్పుడు సమాచారాన్ని అనేది కూడా అందిస్తా ఉన్నారు. చాలా వరకు చాలా ప్రాంతాల్లో, లోతట్టుగా ఉండేటువంటి ప్రాంతాల్లో నీరు అనేది కూడా నిలిచిపోవడంతో ఎన్డీఆర్ఎఫ్ కు సంబంధించినటువంటి బలగాలతో పాటు ఇటు ఢిల్లీకి సంబంధించి ఎన్డీఎంసీకి సంబంధించినటువంటి అధికారులు వాళ్ళందరూ కూడా ప్రస్తుతానికి ఆ నిలిచి ఉన్నటువంటి నీళ్లను పంపించేటువంటి అక్కడి నుంచి ఎవాక్యుయేట్ చేసేటువంటి వాటికి సంబంధించినటువంటి పనుల్లో అయితే ప్రస్తుతానికి నిమగ్నమై ఉన్నారు. ఇంత పెద్ద మొత్తంలో వర్షం అనేది కూడా కురవడంతో ద్వారకాలో ఒక ఫ్యామిలీకి సంబంధించి 4 మృతి చెందినటువంటి ఘటన కూడా రిపోర్ట్ అయింది. వారికి సంబంధించినటువంటి నివాసం పైన చెట్లు అనేది కూడా కూలిపడడంతో ఒక మహిళ, మరొక 3 చిన్నపిల్లలు, మొత్తంగా ఒకే ఫ్యామిలీకి సంబంధించి తల్లి అలాగే 3 పిల్లలు మరణించినట్టుగా సమాచారం ఉంది. వాటికి సంబంధించినటువంటి సహాయక కార్యక్రమాలకు సంబంధించి ప్రస్తుతానికైతే కొనసాగుతా ఉన్నాయి. చాలా ప్రాంతాల్లో కూడా నీళ్లు అనేది కూడా నిలిచిపోవడంతో ట్రాఫిక్ సంబంధించినటువంటి సమస్యలు అనేది కూడా ఉత్పన్నమయ్యాయి. వాటికి సంబంధించి ట్రాఫిక్ క్లియరెన్స్ కావచ్చు, లేకపోతే నీటిని కూడా క్లియర్ చేసేటువంటి
పనులు అనేది కూడా చాలా వేగవంతంగా జరుగుతూ ఉన్నాయి. ఢిల్లీకి సంబంధించి రెడ్ అలర్ట్ అనేది జారీ చేశారు. ఓవరాల్ ఎన్సీఆర్ నేషనల్ క్యాపిటల్ రీజియన్ కి సంబంధించి దీంట్లోనే హర్యానాకు సంబంధించిన కొంత ప్రాంతం ఉంటుంది, యూపీకి సంబంధించిన కొంత ప్రాంతం, నోయిడా అలాగే గుర్గావ్ లాంటి ప్రాంతాలు కూడా ఎన్సీఆర్ పరిధిలోనే ఉంటాయి. వీటన్నింటిలో కూడా ఆరెంజ్ అలర్ట్ ని కూడా జారీ చేశారు. ఈరోజు మరి వర్షం అనేది కూడా నమోదయ్యేటువంటి అవకాశం ఉంది. భారీగా వర్షపాతం అనేది కూడా నమోదయ్యేటువంటి అవకాశంతో పాటు ఉరుములు మెరుపులు కూడా కురిసేటువంటి అవకాశం ఉంది. దానికి సంబంధించి అలర్ట్స్ అనేది కూడా జారీ చేశారు. ముఖ్యంగా అవసరమైతే తప్ప ప్రజలు బయటికి రావద్దంటూ కూడా అడ్వైజరీని కూడా జారీ చేశారు. లైట్నింగ్ అంటే పిడుగులు కూడా పడేటువంటి అవకాశం ఉంటుంది, ఉరుములు మెరుపులు కూడా వచ్చేటువంటి అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో ఎలక్ట్రిక్ వస్తువులు కావచ్చు వాటన్నింటికి కూడా అన్ప్లగ్ చేయాలనేటువంటి సూచనలు కూడా చేశారు. మొత్తంగా అయితే ఢిల్లీలో రెడ్ అలర్ట్, వర్షాలకు సంబంధించినటువంటి రెడ్ అలర్ట్ అయితే ఐఎండీ రిలీజ్ చేసింది. జ్యోతి, बहुत दिनों से बहुत गर्मी हो रही थी, मतलब पसीने पसीने हो गए थे, बाहर निकलना दुभर हो गया था। गाड़ी पर निकल के जाओ या स्कूटर पे निकल के जाओ तो एकदम ऐसे लगता था, गाड़ी पे तो ऐसे लगता था जैसे तवे आप माइक्रोवेव के अंदर बैठ गए हो। लेकिन आज सुबह से मौसम इतना बेहतरीन हो गया है, बारिश आने की वजह से इतनी ठंडक हो गई है, मजा आ गया। अब तो बच्चों के लिए मौसम बहुत अच्छा हो गया। बच्चे बीमार पड़ते जा रहे थे और मतलब बड़े बुजुर्गों का तो बहुत बुरा हाल था, लेकिन आज मौसम की वजह से बहुत राहत मिली है। और बस ये है कि मैं ये कहना चाहूँगा कि लोग सावधानी बरतें, क्योंकि बिजली भी कड़क रही है बहुत ज़्यादा, और इसमें अपना सावधानी से निकलें और साथ में अम्ब्रेला वगैरह घर से लेकर निकलें और अच्छे से बच्चों को ढककर निकलें। सर राम भरोसे है, गुड़गांव तो ऐसे ही हमेशा तैरता रहता है। आज भी यही हालात है। आज भी यही हालात है सर। कोई बुजुर्ग आदमी तो यहाँ से गुजर भी नहीं सकता। पिछली बार एक्टिवा तो यहाँ पिछली बार तो हमारी इसी बारिश की वजह से हमारी एक्टिवा ही बह गई थी इसी बारिश में सर। तो क्या करें, पार्षद अपने घर में बैठे हैं सर, पब्लिक परेशान है। तो आप इस न्यूज के माध्यम से हमसे यही कहेंगे कम से कम